ఒక యువతి నార్త్ ఇండియాలో డ్యాన్స్ ఆడుతూ ఆడుతూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి స్టేజ్ మీద కుప్పకూలిపోయి చనిపోవడము. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడము. హార్ట్ అటాక్ ఏదైతే ఉందో ఇందులో సడన్గా జరగదు, రాత్రి ఇది కూడా జరగదు. ముందుగా హార్ట్ అటాక్ని గుర్తించడానికి టంగ్ డయాగ్నోసిస్, అంటే ఇది డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ వల్లనే వస్తూ ఉంది. షుగర్స్, ఎక్సెస్ సాల్ట్స్, తర్వాత జంక్ ఫుడ్స్, అతిగా స్ట్రెస్ ఉండడం, బాడీని వార్మప్ చేయకుండా, డైట్, లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయకుండా. ఆబ్వియస్లీ మీ డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీని మీరు సరిదిద్దుకోవాలి. సాత్విక్ డైట్ ఎక్కువగా ఫాలో అవ్వాలి. తల్లిదండ్రుల్లో హార్ట్ అటాక్ ఉందంటే పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డైట్, లైఫ్ స్టైల్లో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయో అవన్నీ కరెక్ట్ చేసుకోండి. మీ బాడీలో ఉన్న ఏదైతే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేసుకోండి. రోజు ట్యాపింగ్ థెరపీ అనేది హార్ట్ రేట్ మెయింటైన్ అవుతుంది. పెరికార్డియల్ అనే దాని మీద మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. దీని మీద రోజు ట్యాపింగ్ థెరపీ అనేది మనం చేసుకుంటూ ఉంటే హార్ట్లో ఎప్పటికప్పుడు ఎనర్జీ బ్లాక్స్, బ్లడ్ సర్క్యులేషన్ ఉన్న బ్లాక్స్ కూడా. ఎందుకంటే సెల్ఫ్ హెల్త్ కేర్ని పాటించాలి. నేను చెప్పిన చిట్కాలు పాటించి ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ఒక యువతి నార్త్ ఇండియాలో డ్యాన్స్ ఆడుతూ ఆడుతూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి స్టేజ్ మీదే కుప్పకూలిపోయి చనిపోవడము. అండ్ అలాగే మనం ఎన్నో రకాలుగా న్యూస్ ఛానల్స్ ఎన్నో రకాలుగా చూస్తూ ఉన్నాం వైరల్గా. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడము. చాలా రేర్గా రావాల్సిన హార్ట్ అటాక్స్ 20s, 30sలోనే వచ్చేస్తున్నాయి. మనం ముందుగా హార్ట్ అటాక్ని గుర్తించడానికి మనకున్న ఏకైక డయాగ్నోసిస్ వచ్చేసి టంగ్ డయాగ్నోసిస్. అంటే మీ నాలుకని రోజు మనం పొద్దున్నే కంపల్సరీ అద్దంలో చూసుకోవాలి. మనం ఏమైనా బ్లాక్ స్పాట్స్ కానీ, బ్లూయిష్ స్పాట్స్ కానీ ఏమైనా ఏర్పడితే మన గుండెలో ఎక్కడో బ్లాకేజెస్ ఏర్పడుతున్నట్టు మనకి సంకేతంగా మనం చెప్పొచ్చు. సో ఇదే కాకుండా కొంతమందికి ఇలాంటి లక్షణాలు కూడా లేకుండా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదేమి వైరస్, బ్యాక్టీరియాతో వచ్చేది కాదు. ఇది డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ వల్లనే వస్తూ ఉంది. సో ఈ 4 మనం ఎలా డిస్టర్బ్ చేసుకుంటున్నాం? ఇప్పుడు టైంకి తినట్లేదు. సో ఏమవుతుంది? మీ డైజెస్టివ్ సిస్టంలో ఉన్న వేడి ఏదైతే ఉందో, యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్స్ డీహైడ్రేట్ చేసేస్తూ ఉంటుంది. మీ హార్ట్ని, మీ బ్రెయిన్ని డీహైడ్రేట్ చేస్తూ ఉంటుంది. రక్తనాళాలు కుచించుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ష్రింక్ అవుతూ ఉంటాయి, హార్డ్ అయిపోతూ ఉంటాయి. లేదా రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఎక్సెస్ షుగర్స్, ఎక్సెస్ సాల్ట్స్, తర్వాత జంక్ ఫుడ్స్, రకరకాల ఆల్కహాల్, రకరకాల హ్యాబిట్స్ ఉన్నాయి. సో దాని నుంచి మీ గట్ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. బాగా టాక్సిన్స్ చేరుకుంటాయి. ఆ టాక్సిన్స్ అంతా కూడా ట్రైగ్లిసరైడ్స్ రూపంలోనో, కొలెస్ట్రాల్ రూపంలోనో మీ రక్తనాళాల్లో డిపాజిట్ అవ్వడము అండ్ డీహైడ్రేషన్ కూడా గురి చేసి రక్తనాళాలు ష్రింక్ అవ్వడము. సో ఇదొక కారణం. అతిగా స్ట్రెస్ ఉండడం, అంటే ఇప్పుడు చూడండి, స్ట్రెస్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అయిపోయింది అందరికీ. ప్రతి ఒక్కరు స్ట్రెస్ లెవెల్స్ చాలా హై. సో దానివల్ల మీ బాడీలో కార్టిసాల్ లెవెల్స్ చాలా హై ఉంటుంది. మీ మెటబాలిజం అనేది స్లో డౌన్ చేసేస్తుంది. అంటే మీ బాడీస్ న్యాచురల్గా ఈ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేసే ప్రక్రియని స్లో చేసేస్తుంది. ఊబకాయం లాంటివి కూడా తయారవుతూ ఉంటుంది. సో న్యాచురల్గా ఏమవుతుంది? మీ కార్టిసాల్ నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్ అండ్ మెటబాలిక్ స్లో డౌన్ అవ్వడం వల్ల కూడా మీకు బాడీలో టాక్సిక్ ఎలిమెంట్స్ పెరిగిపోయి మీకు క్లాగ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా నేరోగా ష్రింక్ అయ్యి డీహైడ్రేటెడ్, రకరకాల కారణాలు. సో ఈ స్ట్రెస్తో పాటు ఇప్పుడు సడన్గా ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే డ్యాన్స్ ఆడుతూ లేదా ఎక్సర్సైజ్ చేస్తూ సడన్గా డెత్స్ ఎలా అవుతున్నాయి అంటే, సడన్గా ఓవర్ ఎగ్జర్షన్. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు చూసుకున్నా లేదా డ్యాన్స్ చేసే వాళ్ళని మనం చూసుకున్నా బాడీని వార్మప్ చేయకుండా, డైట్, లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయకుండా మెల్లిమెల్లిగా ఇప్పుడు ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా సడన్గా ఓవర్ ఎగ్జర్షన్స్ అనేవి ఇవ్వకూడదు. సో ఈ ఓవర్ ఎగ్జర్షన్స్ వల్ల కూడా ఏమవుతుంది అని అంటే, ఓవర్ స్ట్రెయిన్ అయిపోవడం వల్ల కూడా న్యాచురల్గానే కార్టిసాల్ లెవెల్స్, ఇన్ఫ్లమేషన్ విపరీతంగా పెరుగుతుంది. బాడీ సడన్గా డీహైడ్రేషన్కి, అంటే ఎక్సెసివ్ స్వెటింగ్ ద్వారా డీహైడ్రేషన్కి గురవుతుంది. ఆ డీహైడ్రేషన్ వల్ల మీ బాడీలో న్యాచురల్ ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి రక్తనాళాలు ష్రింక్ అయిపోవడం, సడన్గా హార్ట్ పట్టేయడం, ఎనర్జీ బ్లాకేజెస్ అవ్వడము, ఎనర్జీ బ్లాకేజ్ వల్ల సడన్ డెత్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని నివారించుకోవడానికి, అంటే దీనికి నివారణే
మెయిన్ మెడిసిన్ అని చెప్పొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏంటంటే తగిన హైడ్రేషన్ చేయాలి. అండ్ ఎక్సర్సైజెస్ మీకు హెవీ స్ట్రెయిన్డ్ ఎక్సర్సైజెస్ అనేవి రైట్ అవే చేయకూడదు. మెల్లిమెల్లిగా క్రమంగా మీ బాడీ ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవుతున్న కొద్దీ, మీ బాడీ కెపాసిటీ బిల్డ్ అవుతున్న కొద్దీ మీరు ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ ఆబ్వియస్లీ ఏది అతిగా చేయడం కూడా మంచిది కాదు. అతిగా రాంగ్ ఫుడ్స్ తినడం కూడా, అతిగా ఓవర్ ఎక్సర్సైజింగ్ కూడా మంచిది కాదు. సో మీ బాడీ లిమిట్స్ ఏంటో తెలుసుకొని అంతవరకు చేయండి. అదే డ్యాన్స్ పార్టీలు మనం చూసుకుంటే ఎప్పుడు అలవాటు లేని సడన్గా వెళ్ళి ఓవర్ ఎక్సైట్మెంట్తోని సడన్గా మీరు వెళ్ళి డ్యాన్స్ చేసేస్తూ ఉంటారు. ఆ డ్యాన్స్ చేయడం వల్ల కూడా సడన్ ఓవర్ ఎగ్జర్షన్, సంతోషపడడం కూడా ఇప్పుడు మనకి ఎనర్జీ బ్లాకేజ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు ఏదో చాలా సంతోషకరమైన, మీరు ఏదో సాధించేశారు. సో దానివల్ల మీకు తెలియకుండానే ఊపిరి అందడం తగ్గిపోతుంది. ఏదో ఉప్పొంగిపోతూ ఉంటారు, చాలా ఎక్సెసివ్గా హ్యాపీ ఫీల్ అయిపోయి ఉప్పొంగిపోయి సడన్గా ఛాతీ పట్టేసినట్టు ఫ్రీ బ్రీతింగ్ ఉండదు. సో సంతోషకరమైన, అతి సంతోషకరమైన వార్త ఇది కూడా, ఇది ఆల్రెడీ హార్ట్ వీక్ ఉన్న వాళ్ళకి ఎనర్జీ బ్లాకేజెస్ అని క్రియేట్ అయ్యి చనిపోతారు. లేదా ఏదైనా తీవ్రమైన బాధాకరమైన విషయాలు ఏమన్నా విన్నా కూడా వాళ్ళు తెలియకుండానే ఊపిరి అందదు, ఏదో ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటారు. సో ఊపిరి అందకుండా పోతుంది, సడన్గా హార్ట్ అటాక్స్ రావచ్చు. మనం తెలియకుండానే ఈ రెండు సిచ్యువేషన్స్లో చూడండి, ప్రకృతి సహజంగా సబాష్ మంచి సాధించాం, మంచి పని చేసామని చెప్పేసి మనం వెన్ను తడతాం. వెన్ను తట్టడం వల్ల వాళ్ళకి కొట్టగానే వాళ్ళకి ఇమీడియట్గా ఎనర్జీ బ్లాక్ అనేది రిలీజ్ అయిపోయి, వాళ్ళకి ఆ చెస్ట్లో ఉన్న టైట్నెస్ రిలీజ్ అయిపోయి వాళ్ళకి ఊపిరి మళ్ళీ నార్మల్గా అందడం. అంటే అతి బాధాకరమైన సిచ్యువేషన్ అయినా, అతి సంతోషకరమైన విషయం అయినా, ఇలా అతిగా ఆనందంలో మనం డ్యాన్సులు చేస్తూ ఉన్నా ఇలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు. సో దీని నివారణ చర్యగా ఫస్ట్ మనం చెప్పాలి అంటే ఆబ్వియస్లీ మీ డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీని మీరు సర్దిద్దుకోవాలి. సాత్విక్ డైట్ ఎక్కువగా ఫాలో అవ్వాలి, రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి. మీ హార్ట్ కండిషన్, సిటీ యాంజియోగ్రామ్ లాంటి నాన్ ఇన్వెసివ్ టెస్ట్లు చేయించుకోండి. సిటీ యాంజియోగ్రామ్లో మీ హార్ట్లో ఎక్కడెక్కడ బ్లడ్ వెజల్స్ నేరో అయ్యాయి, ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయో ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా చేయొచ్చు. అదే యాంజియోగ్రామ్లో మీ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో సిటీ యాంజియోగ్రామ్ చేయించుకోండి. ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్టులు, న్యాచురోపతి డాక్టర్స్ని కానీ, లేకపోతే ఎవరైతే డైట్, లైఫ్ స్టైల్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి సెంట్రిక్గా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారో ఆ డాక్టర్స్ని కలవండి. కొంచెం ప్రొయాక్టివ్గా ఉండండి. ఎందుకంటే వంశపరంపరంగా కూడా చాలామంది చూసుకుంటే తల్లిదండ్రుల్లో హార్ట్ అటాక్ ఉందనుకో పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే జెనెటికల్గానే వాళ్ళ బాడీలో మెటబాలిజంలో డిఫెక్ట్స్ ఉండడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. సో మీరు కూడా కొంచెం ప్రొయాక్టివ్గా ఉండాలి. 30s 40s నుంచి కొంచెం ప్రొయాక్టివ్గా ఉంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నా ఫ్రెండే ఉన్నాడు, ఓ డాక్టర్, ఫేమస్ డాక్టర్, నా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళ ఫాదర్కి పాపము 30s 40sలోనే హార్ట్ అటాక్ వచ్చింది, వాడికి 30s 40sలోనే వచ్చింది. సో అది యాదృచ్ఛికమో తెలియదు కానీ బట్ అలా జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఒక 2% రోల్ ప్లే చేస్తుంది. సో ప్రతి ఒక్క అంశంలో మనం కొంచెం ప్రొయాక్టివ్నెస్ అనేది వహించాలి. మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించి డైట్, లైఫ్ స్టైల్లో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయో అవన్నీ కరెక్ట్ చేసుకోండి. మీ బాడీలో ఉన్న ఏదైతే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేసుకోండి. మీకు హార్ట్ పరంగా ఒక చిన్న చిట్కా చెప్తాను, ఇవన్నీ పాటిస్తూనే నాడీ యోగాలో ఈ ట్యాపింగ్ థెరపీ చేసుకోవాలి. సో మీరు హార్ట్ అటాక్ లక్షణాలు చూసుకుంటే చాలామందికి చేతుల్లో ఇలా రేడియేటింగ్ పెయిన్స్ వస్తున్నా కూడా అది హార్ట్ అటాక్కి మనకి ఇచ్చే వార్నింగ్ సిమ్టమ్గానే చెప్పొచ్చు. అది లెఫ్ట్ హ్యాండ్లో రావచ్చు, రైట్ హ్యాండ్లో కూడా రావచ్చు. సో ఇలా ఇక్కడ హార్ట్కి సంబంధించిన నాడి ఇక్కడ నుంచి పాస్ అవుతుంది కాబట్టి మనకి ఇందులో ఎక్కడైనా రేడియేటింగ్ పెయిన్స్ రావచ్చు. సో వచ్చాక కాదండి, రాకుండా ఉండడానికి ఏం చేయాలి? రోజు మనం ఇక్కడ పెరికార్డియం 6 అనే ఒక పాయింట్ ఉంది. ఈ 3 ఫింగర్స్ ఇక్కడ క్రీజ్ నుంచి ఈ 3 ఫింగర్స్ని మనం ఇలా పెట్టుకొని ఈ మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో ఇది పెరికార్డియం 6 అంటారు. సో ఇలా పెట్టుకొని రోజు ఒక 2 minutes దీన్ని ప్రెస్ చేసుకోండి. దీనివల్ల హార్ట్ రేట్ మెయింటైన్ అవుతుంది. పెరికార్డియం 6 అనే దాని మీద మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి, దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. ఈ ప్రెషర్ పాయింట్ని రెగ్యులర్గా మీరు స్టిమ్యులేట్ చేయడం వల్ల హార్ట్ రేటు, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతున్నాయి అని చెప్పేసి ఆల్రెడీ పబ్లిష్డ్ జర్నల్స్ ఉన్నాయి. అలాగే ట్యాపింగ్ థెరపీ చూసుకుంటే ఇక్కడ ప్రెషర్ పాయింట్ వచ్చాక ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ చాలా కీలకమైన నాడులు, జంక్షన్స్ ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడ చంకలో కూడా ఇలా ట్యాప్ చేసుకోండి. సో బోత్ సైడ్స్, సో ఇలాగే ప్రెస్ చేయాలి, ఇక్కడ ట్యాప్ చేసుకోవాలి, ఇక్కడ కూడా ట్యాప్ చేసుకోవాలి. సో ఇదొక రకంగా
మినీ సిపిఆర్ అనేది ఎప్పుడన్నా మీ ముందు సడన్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి సిపిఆర్ చేస్తే వాళ్ళు ప్రాణాలు కాపాడే అవకాశం ఎలా ఉందో, ఇది ఒక రకమైన మినీ సిపిఆర్. ఎందుకంటే మీకు హార్ట్లో సడన్గా ఎనర్జీ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పాజమ్స్ వెంబడే రిలీజ్ అయ్యి మళ్ళీ బ్లడ్ ఫ్లో అనేది నార్మల్గా వచ్చేస్తూ ఉంది. అలా డే టు డే పొద్దున ఒక 10 minutes మనము రోజు ఈ ట్యాపింగ్ థెరపీ అనేది మనం చేసుకుంటూ ఉంటే హార్ట్లో ఎప్పటికప్పుడు ఎనర్జీ బ్లాక్స్, బ్లడ్ సర్క్యులేషన్ ఉన్న బ్లాక్స్ కూడా, ఎందుకంటే 50% హార్ట్ అటాక్ కేసెస్లో వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉండదు, ట్రైగ్లిసరైడ్ ఉండదు, ఓన్లీ ఇన్ఫ్లమేషన్ వల్ల లేదా ఎనర్జీ బ్లాక్స్ వల్లనే అవుతూ ఉన్నాయి. సో ఇన్ఫ్లమేషన్ ఆబ్వియస్లీ డైట్ ఇవన్నీ కూడా, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా మనం డైట్తోనే మాడిఫికేషన్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. రూట్ నుంచి మీ గట్ హెల్త్ని కంప్లీట్గా మళ్ళీ రీసెట్ చేసుకోవాలి. మీ బ్లడ్ వెజల్స్లో ఆల్రెడీ ఏమన్నా ప్లేగ్ ఉందనుకోండి, అర్జున లాంటివి, అశ్వగంధ లాంటివి ఎన్నో మంచి మంచి హెర్బ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా బ్లడ్ వెజల్స్ని మళ్ళీ కంప్లీట్గా క్లీన్ చేసేస్తూ ఉంటుంది. అండ్ హార్ట్ బయోరిథమ్స్ అనేవి మంచిగా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఈ ట్యాపింగ్ థెరపీ వల్ల డే టు డే మినీ సిపిఆర్ లాగా పనిచేసి మీకు హార్ట్ అటాక్స్ కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. 10 out of 8 కేసెస్లో హార్ట్ అటాక్స్ని మనం నివారించడానికి ఇది చాలా పనిచేస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ మెడికల్ ఫీల్డ్లో యూజ్ చేసే విషయమే. ఇది ప్రపంచంలో నంబర్ 1 కిల్లర్గా ఆల్రెడీ వచ్చేసింది. దీన్ని ఈ నంబర్ 1 నుంచి దాన్ని మనం తగ్గించాలి అంటే మనందరం కూడా డే టు డే లైఫ్లో ఈ చిన్న చిన్న చిట్కాలు మనం పాటించి హార్ట్ డిసీజ్ నుంచి మనం ప్రొయాక్టివ్గా మనం బయటపడవచ్చు. సో కంపల్సరీ ఇవన్నీ మెయింటైన్ చేయండి. ఎమర్జెన్సీలో ఆబ్వియస్లీ డాక్టర్ని కలవాలి, డాక్టర్ని విజిట్ చేయాలి. వాళ్ళు చేయాల్సిన పని చేసి మిమ్మల్ని ప్రాణాలు కాపాడతారు. కానీ ఆ పరిస్థితి రాకుండా మీరేం చేయాలనేది కూడా గుర్తించండి. ఎమర్జెన్సీ కండిషన్స్ని మనం డాక్టర్ దగ్గర పోవడం ఎంత ముఖ్యమో మనం ప్రొయాక్టివ్గా ఇవన్నీ పాటించడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా మన జీవన శైలి మనం కూడా మార్చుకోవడమే దీనికి. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది 100కి 100% హార్ట్ డిసీజ్లో అప్లికబుల్ అండి. అందరూ ప్రొయాక్టివ్గా ఉండాలి, సెల్ఫ్ హెల్త్ కేర్ని పాటించాలి. నేను చెప్పిన చిట్కాలు పాటించి మనము ఆల్మోస్ట్ 10లో 8 మంది కన్నా హార్ట్ అటాక్స్ నుంచి మనం నివారించడానికి మనందరం కూడా పాటించాలి.